క్రీస్తునందు ప్రియమైన సజీవవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో శుభములు తెలియజేస్తా ఉన్నాను. నిస్సందేహం అనే పాఠ్యభాగాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. 2 పొడవైన స్తంభాల మధ్య కట్టిన తాడు మీద ఒక వ్యక్తి నడవడం ప్రారంభించాడు. అతని చేతుల్లో పొడవైన కర్రతో అటూ ఇటూ పడకుండా సమతుల్యం చేసుకుంటూ నెమ్మదిగా నడుస్తా ఉన్నాడు. అతడు తన కొడుకును భుజాలపై కూర్చుని పెట్టుకున్నాడు. ఉత్కంఠంతో మైదానంలో ప్రతి ఒక్కరూ ఊపిరి బిగబట్టి అతన్ని చూస్తా ఉన్నారు. అతడు నెమ్మదిగా అవతలి స్తంభం వద్దకు చేరుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ చప్పట్లు కొడుతూ ఈలలు వేసి అభినందించారు. వారు కరచలనం చేసి సెల్ఫీలు కూడా తీసుకున్నారు. అప్పుడు అతడు ప్రేక్షకులను అడిగాడు, నేను ఇప్పుడు ఈ వైపు నుండి ఆ వైపుకు తిరిగి ఇదే తాడు మీద నడవగలనని మీరు అనుకుంటున్నారా? అప్పుడు ఆ ప్రజలంతా ఏకకంఠంతో అవును అవును నీవు చేయగలవు అని అన్నారు. మీరు నన్ను విశ్వసిస్తున్నారా అని అతడు అడిగాడు. వారంతా అవును అవును మేము నీపై పందెం కూడా కాయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. సరే, మీలో ఎవరైనా నా బిడ్డ బదులు మీ బిడ్డను నా భుజం మీద కూర్చోబెట్టగలరా? నేను మీ పిల్లవాడిని సురక్షితంగా మరోవైపుకు తీసుకుని వెళ్తాను. అప్పుడు అక్కడ ఆశ్చర్యకరమైన నిశ్శబ్దం అలుముకుంది. ప్రతి ఒక్కరూ మౌనంగా ఉండిపోయారు. వాస్తవానికి నమ్మకం వేరు, విశ్వాసం వేరు. విశ్వాసం కోసం మనం పూర్తిగా లొంగిపోవాల్సి ఉంటుంది. నేటి ప్రపంచంలో మనకు దేవుని పట్ల లేనిది ఇదే. మనం సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి నమ్ముతుంటాం. అయితే మనం ఆయనను సంపూర్ణంగా సందేహం లేకుండా విశ్వసిస్తున్నామా? ఈ ప్రశ్న నాకును మీకును ఆలోచింపజేస్తుంది. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో భక్తుడు అంటాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకువారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను గదా. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.